హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రాజ్ చిట్కా. సో ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో రెసిపీ ఏంటి అనుకుంటున్నారు కదా, లేట్ చేయకుండా ఆ రెసిపీ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ చూసేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. సో మీకు ఒక రెసిపీ చూపిస్తా అన్నాను కదా, చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ. ఇది చాలా మందికి తెలుసుండొచ్చు అండ్ కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. సో నేనైతే ఫస్ట్ టైం ఈ రొయ్య పొట్టు పచ్చడి చేస్తున్నాను. సో ఇది ఏంటి మీకు అర్థమైపోయింది కదా, రొయ్య పొట్టు పచ్చడి. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ రొయ్య పొట్టు. సో ఇది మనకి ఎక్కడైనా లభిస్తుంది కాబట్టి, అవైలబుల్గా ఉంటుంది కాబట్టి రొయ్య పొట్టు ఒకన్నాను. అండ్ ఒక 15 గ్రీన్ చిల్లీ. సో ఇవి మధ్యలోకి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఇది ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గార్లిక్, వెల్లుల్లిపాయ, అండ్ ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు, అండ్ ఒక 4 మ్యాంగో, పచ్చి మామిడికాయలు. ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఇందులో మనం మ్యాంగో కూడా వేసుకుంటే చక్కగా పుల్లపుల్లగా బాగుంటుంది అనమాట. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ని ఒక లుక్ వేసేయండి. సో ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్, సో వాటిని ప్లేస్ చేస్తాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తోరించుకుంటాం. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. సో గ్రీన్ చిల్లీని ఇలా మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం. సో ఇలా మనకి లైట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలాగా చిల్లీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న చిల్లీస్ని పక్కన పెట్టేసి, సో నెక్స్ట్ మనం ఈ రొయ్య పొట్టును కూడా సేమ్ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది సేమ్ ఆయిల్లోనే ఈ రొయ్య పొట్టును కూడా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలా మన ఈ రొయ్య పొట్టుని ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. అంటే ఆ రొయ్యలు స్మెల్ ఉంటుంది కదా, సో ఆ స్మెల్ అంతా పోతుంది అనమాట. ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవటం వల్ల ఈ రొయ్యల్లో ఉన్న స్మెల్ ఏదైతే ఉందో అదంతా పోతుంది. సో ఈ రొయ్యలు ఏంటి అంటే ఒక 3 or 4 టైమ్స్ బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది నేను 4-5 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టిన రొయ్య పొట్టు. సో దీన్ని ఇలా మనం ఆయిల్లో ఒక 3 to 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే, సో ఇప్పుడు మనం రొయ్యల్ని బాగా వాష్ చేసామని చెప్పాను కదా, చేసిన తర్వాత ఇవి రెడ్డిష్ కలర్లోనే ఉంటాయి కాబట్టి కొంచెం మనం చూసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఫ్రై పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట. సో అలా వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో మనం చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోద్ది. ఇది కొంచెం క్రిస్పీగా అయింది కదా, సో అలా క్రిస్పీగా అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. సో రొయ్యలు మనం ఇట్లాగా ఫ్రై చేసేసాం కదా, ఇప్పుడు మనం వీటిని నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్దాం. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, రొయ్యలు అండ్ ఎండుమిర్చి. సో ఇప్పుడు మనం రొయ్య పొట్టుని ఫ్రై చేసేసుకున్నాం అండ్ గ్రీన్ చిల్లీని కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం పదండి.
ఇప్పుడు అవన్నీ మనం ఫ్రై చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం అన్నారు కదా. సో ఆ ప్రాసెస్ ఏంటంటే ఇదేనండి. చక్కగా రోడ్లో మనం రుబ్బుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం రోట్లో రుబ్బుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసేసుకోవాలి. సో యాజ్ యూజువల్ మనం పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్సే. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ మనం సాల్ట్ కన్నా కల్లు ఉప్పు వాడితేనే మన టేస్ట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఐ మీన్ పచ్చడనే కాదు, కర్రీస్లో కూడా మనం సాల్ట్ కన్నా చక్కగా ఇలా ఈ రాక్ సాల్ట్ వేసుకుంటేనే మనకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. కర్రీస్ అయినా సరే, పికిల్స్ అయినా సరే, అండ్ పచ్చళ్ళు అయినా సరే. అందుకని చెప్పి ఇక్కడైతే నేను ఈ పర్టికులర్ రెసిపీకి కల్లుప్పుని యూస్ చేస్తాను. సో అలా మనం గ్రీన్ చిల్లీస్ అండ్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత చక్కగా దాన్ని మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలన్నమాట. ఐ మీన్ ఏమంటారు, రుబ్బుకోవాలి. సో యాక్చువల్లీ ఇది మిక్సీలో అయినా మనం పట్టుకోవచ్చు. కాకపోతే మిక్సీలో పట్టుకుని తినేదానికన్నా ఇలాగా రోట్లో రుబ్బుకుని తింటే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అది మెత్తగా అయిపోయిన తర్వాత నేను కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మీకు నేను ఇందాక స్మాల్ లెమన్ సైజ్ చింతపండు తీసుకోమన్నాను కదా, అలా కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే దీంట్లో నేను మ్యాంగో స్లైసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇది పచ్చి మామిడికాయ కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు కూడా తక్కువ వేసుకుంటే, అంటే మీ టేస్ట్ బట్టి మీకు కొంచెం స్పైసీగా అండ్ పుల్లగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు నార్మల్గా తినాలి అనుకుంటే చింతపండుని కొంచెం తక్కువ వేసుకోండి. సో అలా మొత్తం చింతపండు అండ్ మామిడికాయ స్లైసెస్ కూడా వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే నెక్స్ట్ మనం సేమ్ ఈ రోల్లోనే మన రొయ్య పొట్టును కూడా రుబ్బుకోవాలి. సో అందుకని చెప్పేసి అది పేస్ట్ ఏదైతే మనం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది ఉంచేసుకుని ఈ రొయ్య పొట్టును కూడా వేసుకుంటే రొయ్య పొట్టు కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. సో అంటే మరీ మెత్తగా కాదు, అలా అని మరీ ఏమంటారు క్రిస్పీగా కూడా కాదు, కొంచెం లైట్గా అలా ఒక్కసారి వేసుకుని ఒక్కసారి అలా తిప్పుకుని దంచుకుంటే సరిపోతుందన్నమాట. సో దీంట్లోనే మనం ఇప్పుడు ఒక 4 or 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. సో గార్లిక్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకుని దాని తర్వాత దాంట్లో మనం కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవటమే. సేమ్ మన పచ్చడి ఏ ప్రాసెస్లో చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ మిగిలిందంతా. సో అలా మనం వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం దంచేసుకొని ఇప్పుడు మొత్తం అది కొంచెం దంచుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే మనం పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నామో ఐ మీన్ గ్రీన్ చిల్లీ అండ్ మ్యాంగో పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసేసి ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. సో స్పూన్తో మిక్స్ చేసేసుకున్న తర్వాత మరొక్కసారి మనం ఆ బండ ఏదైతే ఉందో దాంతో ఒకసారి మొత్తం దంచుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. చూసారు కదా, చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా డెలిషియస్గా రొయ్య పొట్టు పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఈ ప్రాన్ ఐ మీన్ ఈ రొయ్యలు ఇష్టంగా ఉంటుందో వాళ్ళు చేసుకుని వేడి అన్నంలో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కూడా నేను ఫస్ట్ టైమే చేశాను అండ్ మా అత్తగారు రెసిపీ అనమాట ఇది. సో మా అత్తగారు వాళ్ళు ఎక్కువ చేసుకుని తింటారు. సో అదనమాట ఈ రొయ్య పట్టు పచ్చడి. ఈజీగా సింపుల్గా చేసేసుకుంటే మనం చక్కగా వేడి అన్నంలో తినేస్తే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది అనమాట. పొట్టు పచ్చడి రెడీ. సో చూసారు కదా, చక్కగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. కాబట్టి ఇది నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ. సో మీరు కూడా ఈ రొయ్య పొట్టు పచ్చడిని ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.